హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల నుండి కార్యకర్తలను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీలో చేరినటువంటి కొత్తవారికి మరియు ప్రతి కార్యకర్తలకు శుభాకాంక్షలు. నా చరిత్ర మీ అందరికీ తెలుసు. 25 సంవత్సరాలు గడిచినవి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎన్నికల కానీ స్థానిక ఎన్నికలే కానీ మనమే గెలుస్తామని భరోసా ఉండేది. సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా మనమే గెలిచేది. హుజూరాబాద్ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీరు 2021 నన్ను గెలిపించారు. దుర్మార్గపు ఆలోచనలు చేసి నన్ను మానసికంగా చిల్లర ప్రయత్నాలు చేశారు. ఓడిపోయిన వారిని తీసుకుని వచ్చి ఈటెల రాజేందర్ కంటే పెద్దగా ప్రోటోకాల్ ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వాళ్ళ చేతిలోకి ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు వాళ్ళ చేతికి ఇచ్చి ఈటెల రాజేందర్ వల్ల ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రావు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా రావని చిల్లర ప్రయత్నాలు చేశారు. మీరు నన్ను గెలిపించిన తర్వాత 1 సంవత్సరం హుజూరాబాద్లో ప్రోగ్రాం పెట్టలేదు. ఈటెల రాజేందర్ని గెలిపిస్తే తట్టిన మట్టి కూడా తెలియలేదని చెప్పారు. శమ్ములపల్లి దేశవాళిపల్లి ఈ గ్రామాల నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో జనవరి హైదరాబాద్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పెద్ద మార్పు వచ్చింది. మేము ఇచ్చేదాన్ని వదిలిపెట్టి తల్లేదాన్ని పోయినామనేటువంటి ఫీలింగ్, ఆ పాశ్చాత్తాపం బలంగా ఏర్పడతామని మేము ఒకటే అప్పీల్ చేయడం జరిగింది. మళ్ళీ గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే మా సర్పంచ్లని, మా ఎంపీటీసీలని, మా భారతీయ జనతా పార్టీ ఎంపీపీలు గెలిపించండి. మళ్ళీ పాత పద్ధతిలో 25 సంవత్సరాల కాలం పాటు మీకు ఎట్లా సర్వీస్ చేసినామో అదే పద్ధతిలో సర్వీస్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతాము. ఇవాళ మొత్తం ఏ గ్రామానికి అన్ని గ్రామాలలో ఒకటే, నాకు నో జెండా, నో ఎజెండా, నో పార్టీ. ఒకటే అన్నా, మీ వెంట మేము ఉంటాం. మేము తప్పకుండా గెలుస్తాం. సర్పంచ్లుగా తప్పకుండా ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా, జడ్పీలుగా గెలుస్తాం. మళ్ళీ మా పాత పద్ధతిలో మేము అభివృద్ధి చేసుకున్నాం. భావన స్పష్టంగా కనబడతా ఉన్నాం. హైదరాబాద్ ప్రజానీకం అయిందేమో అయిపోయింది, జరిగిందేమో జరిగిపోయింది. కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ మద్యము, ఈ డబ్బులు, ఈ ప్రలోభాలు, ఈ చిల్లర పనులకు మోసపోకుండా ధర్మాన్ని, న్యాయాన్ని మీ మధ్యలో ఉండి పనిచేసే నాయకుడిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు చెప్పిన మొన్న తుఫాన్ మోందా తుఫాన్ వస్తుందని చెప్పి వారం 10 రోజుల ముందే హెచ్చరికలు చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే సందర్భాలు లేవు. వరంగల్ లాంటి పట్టణం సగం మునిగిపోయిందంటే కోట్ల కొలది సామాన్ నిలబడైపోయింది. కట్టుబట్టలతో వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం ముసలి కన్నీరు కాల్చినట్టుగా ఏదో కొంత సాయం చేస్తామని చెప్పింది. గతంలో వరదలు వచ్చిన సందర్భంలో ఆనాడు పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిండు. ఆనాడు కోతకు గురైనటువంటి పొలాలను బాగు చేస్తామని చెప్పిండు. ఇసుక మేటల్ని తొలగిస్తామని చెప్పిండు. ఏది చేయలేకపోయిండు. మళ్ళీ ఇప్పుడు కూడా గదే ముసలి కన్నీళ్ళు కాల్చింది తప్ప ఇంకోటి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ ఇళ్లకైతే ఇప్పుడు నష్టపోయిందో అలాంటి వాళ్ళకి తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 10,000 రూపాయలు ఇవ్వడం పెడుతూ టీవీలు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి. ఇవాళ మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చింది కాబట్టి క్వింటాల కొద్ది బియ్యం కలిసిపోయింది కాబట్టి షాపులలో ఉండేటువంటి లక్షల సామాను కూడా కొట్టుకుపోయింది, కలిసింది కాబట్టి మీరు అసెస్ చేసి కొంత సాయం అందిస్తే మళ్ళీ వాళ్ళు నిలబడే ఆస్కారం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులకు కూడా మన జూపాకలో ఇక్కడ పంట పొలాలలో నీళ్ళతో మునిగిపోవడం కాదు, పత్తి పంట మొత్తం వేర్లని కులిపోయి పంట అంతా నిలబడే కాదు, ఇవాళ పంట పొలాలు కూడా కొట్టుకుపోయింది. ఇవాళ 10 మీటర్లు 15 మీటర్ల కోతులు అయిపోయి వాగు, చిలక వాగు, కానిపత్తి వాగు, చెంబులపల్లె వాగు, అదేవిధంగా వేరేవంక వాగు, మానేరు వాగు, అటుపక్క ఇటుపక్క 1/2 కిలోమీటర్ వరకు మొత్తం పొలాలు కొట్టుకుపోయినాయి. కాబట్టి మీరు పంటను మాత్రమే కాకుండా ఏ పొలాలు అయితే కొట్టుకుపోయినాయో వాటి మళ్ళీ చదువు చేసుకోవడం సాయం చేస్తారు. అదేవిధంగా ఇసుక మేటలు ఎక్కడైతే పెట్టినాయో ఇసుక మేటల తొలగింపు కోసం కూడా సాయం చేస్తారు. ఆ వాగుల నుంచి లిఫ్ట్లు ఉంటాయి, మోటార్లు ఉంటాయి, పైప్ లైన్లు ఉంటాయి, అవి కూడా మొత్తం కొట్టుకుపోయి. ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వం కేవలం
కంటి తుడుపు చర్యలు చేపడతాం తప్ప నిజమైన